హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ సత్యాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఫ్యాక్ట్ ఏంటంటే షాడో బ్యాన్ అంటే ఏంటి? అసలు యూట్యూబ్లో ఉన్నాం మనం ఇన్ని రోజులుగా. మీరు ఒక కొత్త యూట్యూబర్, లేదంటే మీరు చాలా ఇయర్స్ అయిపోయింది, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే మీరు మీ ఛానల్లో వ్యూస్ రావట్లేదు, 0 వ్యూస్ 100 వ్యూస్ ఇలా వస్తున్నాయి. షార్ట్స్కైనా కానీ లాంగ్ వీడియోస్కైనా కానీ. ఎందుకు ఇలా జరుగుతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి షాడో బ్యాన్ అయ్యి ఉండొచ్చు. అసలు షాడో బ్యాన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రాక్సీ చేస్తే, ఏదైనా కానీ యూట్యూబ్లో ప్రాక్సీ చేసినప్పుడు ఏంటంటే మన వీడియోస్ని యూట్యూబ్ అనేది నెక్స్ట్ వ్యూవర్స్కి అనేది సజెస్ట్ చేయదన్నమాట. ఇది మెయిన్గా మనకి జరిగేది షాడో బ్యాన్ అంటే. ఇది ఏమేమి కారణాల వల్ల వస్తుందంటే, మనకి సబ్స్క్రైబర్స్ని కొనుక్కున్నా కానీ, లైక్ ఇప్పుడు మనం చాలా ఫేస్బుక్ పేజెస్లో, వాట్సాప్ పేజెస్లో చూస్తుంటాం. 100 సబ్స్క్రైబర్స్ 100 రూపీస్, 50 సబ్స్క్రైబర్స్ 50 రూపీస్, లేదంటే సబ్ ఫర్ సబ్ చేయడము, లేదంటే మీ ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి. మేము మీకు సబ్స్క్రైబ్ చేస్తాం, మీరు మాకు సబ్స్క్రైబ్ చేయండి, మీరు మా వీడియోస్ చూడండి, మేము మీ వీడియోస్ చూస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్రాక్సీ. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇర్రిలవెంట్ థంబ్నెయిల్స్ ఇవ్వడం. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ షాడో బ్యాన్ గురించి చెప్తున్నాను, ఏదైనా ఒక విషయం గురించి చెప్తున్నాను, బట్ నేను దాని రిలేటెడ్ థంబ్నెయిల్ చేయట్లేదు. సంథింగ్ ఇప్పుడు నాకేమైపోయిందో తెలుసా అనే సంథింగ్, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని థంబ్నెయిల్ ఒకటి పెట్టేస్తాను అనమాట. క్యూరియాసిటీ కలిగించేటివి ఓకే, బట్ ఏంటంటే ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. మన థంబ్నెయిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా వాళ్ళ ఛానల్ డిలీట్ అయింది, లేదంటే ఇలాంటివి ఏమైనా చేయడం అనమాట. ఇలాంటి ఇన్కరెక్ట్ థంబ్నెయిల్స్ పెట్టినా కూడా అప్పుడు కూడా మన ఛానల్ అనేది షాడో బ్యాన్ అవ్వచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే, మన ఛానల్లో ఏంటంటే వ్యూస్ కోసం, లేదంటే వాచ్ అవర్స్ కోసం, ఇలా మన ఇందాక సబ్స్క్రైబర్సే కాదు, ఇది కూడా రిలేటెడ్ వస్తుంది. ఈ 4th రీజన్ ఏంటంటే హేట్ కమెంట్స్ ఇవ్వడం అనమాట. అంటే లైక్ ఎవరో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళని తిడుతూ ఉండడం. లైక్ ఒకరిననే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా నచ్చలేదు, అది యూట్యూబర్ అయినా అవ్వచ్చు, ఏదైనా పర్సన్ అయినా అవ్వచ్చు, వాళ్ళ గురించి రోజు హేట్రెడ్ కమెంట్స్ మన వీడియోస్ చేస్తూ ఉంటే, అలాంటప్పుడు కూడా హేట్రెడ్ని యూట్యూబ్ అనేది ప్రోత్సహించదు. కాబట్టి దానికి కూడా మన ఛానల్ షాడో బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనము కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడం. లైక్ మనకి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవ్వకుండా వాటిని వైలేట్ చేసినా కూడా మన ఛానల్ని షాడో బ్యాన్ చేస్తారు. ఇవన్నీ షాడో బ్యాన్కి కారణాలు అవ్వచ్చు. ఓకే అక్క, షాడో బ్యాన్ మనం ఇంతవరకు ఇవన్నీ చేయలేదనుకోండి, బట్ నెక్స్ట్ మీరు ఇలాంటివి చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే మేబీ ఇవన్నీ చేయకుండా కూడా మీకు తక్కువ వ్యూస్ వస్తాయి. మీరు కంటెంట్లో ఇంప్రవైజ్ చేసుకోవాలి అండ్ వీడియో క్వాలిటీలో ఇంప్రవైజ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తుంది అనమాట. లేదక్క వీటిలో ఏదో ఒకటి చేసాము, మేము పొరపాటు అయిపోయింది, ఇప్పటివరకు మాకు రాలేదు, మేము దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే, మనకి యూట్యూబ్ అనేది ఇంకొక రీజన్ ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ. చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, మనకి ఇన్కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మన ఛానల్ అనేది షాడో బ్యాన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీన్ని సాల్వ్ చేసుకోవడానికి మెయిన్ కొన్ని టిప్స్ ఏంటంటే, షాడో బ్యాన్ నుంచి తప్పించుకోవాలంటే నెక్స్ట్ 28 డేస్ ఆర్ 40 డేస్, 2 months అనుకోండి, 28 to 40 days అనుకోండి టైము. ఈ 40 daysలో మనం ఏం చేయాలంటే, మన వీడియోస్ని కన్సిస్టెంట్గా, ఇప్పుడు ఒక టైం పెట్టుకోండి. రోజు చేయలేము, అన్ని వీడియోస్ మన దగ్గర లేవనుకోండి, వీక్లీ వన్స్ లేదంటే వీక్లీ ట్వైస్, లైక్ మండే వెడ్నెస్డే చేస్తాను వీడియో, లేదంటే మండే వెడ్నెస్డే ఫ్రైడే చేస్తాను, సాటర్డే లైవ్ వెళ్తాను, ఇలా పెట్టుకోండి. అది కన్సిస్టెన్సీ. రోజు ఒక వీడియో, లేదంటే ఒక షార్ట్, లేదంటే రోజు ఒక లాంగ్ వీడియో, లేదంటే ఇలా ఒకటే ప్యాటర్న్. ఇప్పుడు మండే వెడ్నెస్డే ఫ్రైడే అన్నారు కదా, నెక్స్ట్ కూడా మండే వెడ్నెస్డే ఫ్రైడే. ఇది మార్చొద్దు ఎట్లీ పరిస్థితుల్లోనూ. అట్లీస్ట్ మీ దగ్గర వీడియోస్ ఆల్రెడీ రెడీగా ఉంటే షెడ్యూల్ చేసి పెట్టేసేయండి, అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఎమర్జెన్సీ అయినా అది ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సబ్ ఫర్ సబ్స్ చేయొద్దు అండ్ వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ని కొనొద్దు. ఇది సెకండ్ది అనమాట మెయిన్ కన్సిస్టెన్సీ. అండ్ ఎలాంటి ఎక్స్టర్నల్ నుంచి తీసుకోవద్దు. థర్డ్ వచ్చి, మీ ఛానల్లో మీరు జెన్యూన్ వీడియోస్ చేయండి. ఒకవేళ మీరు కనపడకపోయినా కానీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయినా కానీ, మీ వాయిస్ ఉండేటట్లు చూసుకోండి, అంటే అది జెన్యూన్ వీడియో అయ్యేటట్లు చూసుకోండి. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అండ్ మన వీడియో క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఎడిటింగ్ బాగా చేయండి, దెన్ ఖచ్చితంగా మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు. దెన్ ఇంకొకటి ఏంటంటే,
మన ఇది ఉంది కదా, మన కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. మెయిన్ ఇంకొకటి మనం ఇచ్చే కంటెంట్ ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మిస్లీడింగ్ తమ్నైల్స్ ఇవ్వద్దు. మనకి ఏం రిలేటెడ్ ఉంది, నువ్వేం చెప్పాలనుకున్నావు దాని రిలేటెడ్ తమ్నైల్సే ఇవ్వండి. ఇలాంటివన్నీ ఒక 20 days to 40 days కంటిన్యూగా ఇదే ఫాలో అయ్యారనుకోండి, అప్పుడు యూట్యూబ్కి ఒక అల్గారిథం తయారైపోతుంది అనమాట. పలానా ఫ్యాక్ట్ సత్యాలు ఛానల్ మండే, వెడ్నెస్డే, ఫ్రైడే వీడియోస్ చేస్తారు, వీళ్ళు టెక్ గురించి ఇంకా కొన్ని ఫ్యాక్ట్ వీడియోస్ ఇలా చేస్తారు. ఈ రెండు రిలేటెడ్, సో టెక్నాలజీ అండ్ సైన్స్ గురించి అనుకుందాం. ఈ కేటగిరీ పీపుల్కి వీళ్ళ వీడియో సజెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక యూట్యూబ్ అల్గారిథం తయారు చేసుకుంటారు అనమాట. అప్పుడు నెక్స్ట్ కన్సిస్టెంట్గా మంచి వీడియోస్ ఇలాంటివి ఏం ప్రాక్సీ చేయకుండా ఉండేదలకే యూట్యూబ్ కూడా మనల్ని ఏంటంటే నెక్స్ట్ వీళ్ళకి కొంచెం పుషప్ ఇద్దామని చెప్పి వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఇలాంటివి చేయకపోతే చాలా హ్యాపీ, కంటిన్యూ చేయండి మీ వర్క్. ఒకవేళ వ్యూస్ రాకపోతే నెక్స్ట్ మనకి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, అవి ఫాలో అవ్వండి టిప్స్ అండ్ ట్రిక్స్. మన వీడియోస్లో కన్సిస్టెన్సీ ఉండాలి, వీడియోస్లో వర్త్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ దాని ఎడిటింగ్ స్కిల్స్ ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా చేయండి. దెన్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరము, ఎందుకంటే నేను ఒక కొత్త యూట్యూబర్ని, న్యూ యూట్యూబర్ని. సో మీ సపోర్ట్ లేనిదే ఎవ్వరం గ్రో అవ్వలేము, ఎక్కడ ఇది చేయలేము. కాబట్టి మీ అందరి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. మీరు కూడా నాలాగే మంచిగా గ్రో అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.